బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ రేపు బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బీహార్లోని సివాన్ జిల్లాలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు 400 కోట్ల విలువైన వైశాలి దియోరియా రైలు మార్గం ప్రారంభిస్తారు. ఇక పాట్నా, గోరఖ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను స్టార్ట్ చేస్తారు. మర్హౌరా ప్లాంట్లో తయారైన తొలి లోకోమోటివ్ రైలు ఇంజిన్ను గినియా దేశానికి ఎగుమతి కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఇక నమామి గంగే కింద 1800 కోట్లతో 6 శుద్ధి కేంద్రాలు ప్రారంభిస్తారు. 3000 కోట్లతో నీటి సరఫరా, మురుగు శుద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. బీహార్లో 500 MWH సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రారంభిస్తారు. అలాగే బీహార్లో 53,600 మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రాంత లబ్ధిదారులకు మొదటి విడత నిధులు విడుదల చేస్తారు. 6,600 మంది లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మోడీ ఒడిశాకు వెళ్తారు. ఒడిశా ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మధ్యాహ్నం 4 గంటల 15 నిమిషాలకు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తారు. 18,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ పాల్గొనున్నారు. ఇక బౌద్ధ్ జిల్లాలో తొలిసారిగా రైలు మార్గంతో పాటు కొత్త రైలు ప్రారంభిస్తారు. భువనేశ్వర్లో రాజధాని ప్రాంత పట్టణ రవాణా పథకం కింద 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రఖ్యాత ఒడియా వ్యక్తుల జన్మస్థలాల అభివృద్ధి ప్రోగ్రాం 16.5 లక్షల లక్షపతి దిద్దీలను సత్కరించే కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొంటారు. ఇక ఒడిశా పర్యటన అనంతరం ఇవాళ సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం 6:30 విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొంటారు. సముద్ర తీరం వద్ద 5 లక్షల మందితో కలిసి మాస్ యోగా డెమో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 3.5 లక్షల కేంద్రాల్లో యోగా సంఘ సంయోజిత కార్యక్రమాలు జరపనున్నారు. ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో సాగనుంది. మై గవర్నమెంట్, మై భారత్ ప్లాట్ఫామ్లపై యువత కోసం పోటీలను ప్రారంభించనుంది. ఇవాళ రేపు బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బీహార్లోని సివాన్ జిల్లాలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు 400 కోట్ల విలువైన వైశాలి దియోరియో రైలు మార్గం ప్రారంభిస్తారు. ఇక పాట్నా, గోరఖ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను స్టార్ట్ చేస్తున్నారు. ఇక మర్హౌరా ప్లాంట్లో తయారైన తొలి లోకోమోటివ్ రైలు ఇంజన్ను గినియా దేశానికి ఎగుమతి కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్నారు. ఇక నమామి గంగే కింద 1800 కోట్లతో 6 శుద్ధి కేంద్రాలు ప్రారంభిస్తారు. 300 కోట్లతో నీటి సరఫరా, మురుగు శుద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. బీహార్లో 500 MWH సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రారంభిస్తారు. అలాగే బీహార్లో 53,600 మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రాంత లబ్ధిదారులకు మొదటి విడత నిధులు విడుదల చేస్తారు. 6,600 మంది లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మోదీ ఒడిశాకి వెళ్తారు. ఒడిశా ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మధ్యాహ్నం 4 గంటల 15 నిమిషాలకు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తారు. 18,600 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బౌద్ధ్ జిల్లాలో తొలిసారిగా రైలు మార్గంతో పాటు కొత్త రైలు ప్రారంభిస్తారు. భువనేశ్వర్లో రాజధాని ప్రాంత పట్టణ రవాణా పథకం కింద 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రఖ్యాత ఒడియా వ్యక్తుల జన్మస్థలాల అభివృద్ధి ప్రోగ్రాం 16.5 లక్షల లక్షపతి దిద్దీలను సత్కరించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఒడిశా పర్యటన తర్వాత ఇవాళ సాయంత్రానికి విశాఖపట్నం చేరుకోనున్నారు. అక్కడికి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 6:30 విశాఖపట్నంలో నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సముద్ర తీరం వద్ద 5 లక్షల మందితో కలిసి మాస్ యోగా డెమో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 3.5 లక్షల కేంద్రాల్లో యోగా సంఘ సంయోజిత కార్యక్రమాలు జరపనున్నారు. ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో సాగనుంది. మై గవర్నమెంట్, మై భారత్ ప్లాట్ఫామ్లపై యువత కోసం ఈ పోటీలను ప్రారంభించనుంది.